బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ డ్రైవర్ కు బాధితురాలికి మధ్య జరిగిన ఫోన్ ఆడియో లీక్ అయింది. 2 పార్ట్లుగా ఆడియో లీక్ అయింది. ఆయన్ను నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామంటే అక్కకు తెలిసిపోయిందంటూ కూడా బాధితురాలు ఆడియో కాల్లో చెప్పుకొచ్చింది. నా జ్ఞాపకాలను నేను పోస్ట్ చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చింది. నా మూడ్ కూడా బాగోలేదు, అందుకే పాత వీడియోలను పెడుతున్నా. నా ప్రతి బర్త్డేకు మాస్టర్ గుర్తొస్తారు. ఇప్పుడు నాతో ఆయన మాట్లాడటం లేదు. మాస్టర్ ఇచ్చిన ఉంగరం, నెక్లెస్ కూడా ఉంది. కావాలంటే ఆయన్ని ఇంటికొచ్చి తీసుకెళ్ళమను, నేను జానీ మాస్టర్కి ఇస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చింది బాధితురాలు. నేను ఇచ్చిన వాచ్లు నాకొద్దు అంటూ కూడా బాధితురాలు ఆ ఆడియో కాన్వర్జేషన్లో చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ ఆడియోకి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ డ్రైవర్కు బాధితురాలికి మధ్య జరిగిన ఫోన్ ఆడియో లీక్ అయింది. 2 పార్ట్లుగా ఆడియో లీక్ అయింది. ఆయన్ను నేను ప్రేమిస్తున్నానంటూ కూడా ఆ ఆడియో కాల్లో చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుందామంటే అక్కకు తెలిసిపోయిందంటూ కూడా బాధితురాలు ఆ ఆడియో కాల్లో చెప్పుకొచ్చింది. ఆ ఆడియో కాల్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఈ ఆడియో కాల్కి సంబంధించి ఎవరు రిలీజ్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ సచిన్, అయితే ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని రీసెంట్ గా కలవడం, తను చేసిన ఆరోపణల నిరాధారం అని చెప్పి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటన్నా ఇక్కడ ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం. మీరేడున్నారు? నేను ఇంట్లో ఉన్నాను. అవునా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే. నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను అది వీడియో. కావాలని పెట్టాను. చెప్పండి, మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్. అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. సో అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తొచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఓకే వదిలేయి అని చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో. ఓకే, నో ప్రాబ్లం. నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా, ఏళ్ళకి పెట్టుకుంటారు కదా ఉంగరం, ఆయనకి కావాలా? రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా ఆయనకి? అది కావాలో ఏమో నాకు తెలియదు. సరే, కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు. తీసుకోని చెప్పు, నేను ఎవరికి ఇవ్వను. ఆయన చేతిలో ఆయనకి చేతుల్లో ఇస్తాను. అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని? నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. అంతే. సరే, ఆయన చెప్పు, నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది. ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేరా, చెప్పండి. నాకేం అవసరం కూడా లేదు. కానీ నాకు ఆయనకి కావాలి కదా. ఓకే, నేను ఇచ్చేస్తాను, కానీ నాకు నా వాచ్ వద్దు.
మీరు పెట్టుకుంటారా అంటే పడేస్తున్నారా పడేసి నీ వాటి నీకు ఇచ్చేస్తా. నాకొద్దు, నేను తీసుకోను ఆ వాట్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు. నేను తీసుకోను, నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా. నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్స్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి, ఎవరికి ఇచ్చేసాయి, వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు. నాకొద్దు రిటర్న్ గిఫ్ట్, నాకు ఆయనకి కావాలంటే నా ఇంటికి వచ్చేసి నేను ఇచ్చేస్తాను. లేకపోతే అంటే నేను వేరే వాళ్ళ హ్యాండ్ లో ఇవ్వను, ఓకే, ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను. ఓకే రా చెప్తాను, అదే చెప్పేసి రైట్. అది ఆ ఆడియో కాల్. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనంతర అప్డేట్స్ అందించేందుకు రెడీగా ఉన్నారు. అనంతర, ఎప్పుడు జరిగింది కాన్వర్సేషన్ ఇది? ఎస్ సచిన్, అంటే ఈ కాన్వర్సేషన్ సంబంధించి ఎప్పుడు జరిగింది ఆ డేట్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా తెలీదు. బట్ అంటే ఇష్యూ స్టార్ట్ అయింది మాత్రం వాళ్ళు చేస్తున్న ఒక మూవీకి సంబంధించి జానీ మాస్టర్ వేరే డాన్సర్ తో క్లోజ్ గా ఉండడం, తను తింటూ తనకి తినిపించడం, ఇష్యూ అంతా జరిగింది. ఇది అక్కడ టీం అంతా నాకు చెప్పారు అని చెప్పేసి ఈ ఆడియోలో తనకి చెప్పింది. తనని డ్రాప్ చేయడం, తనకి తినిపించడం, తనతో క్లోజ్ గా ఉండడం అనేది తనకు నచ్చలేదు. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, నాకు నచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తాను, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి అని చెప్పేసి తను ఈ వెర్షన్ లో మాట్లాడినట్టయితే మనకి ఈ ఆడియో ఉంటే క్లియర్ గా అర్థమవుతుంది. సో జానీ మాస్టర్ ఎన్నో గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్టు తను చెప్పారు. ఈవెన్ చైన్స్ 2 రింగ్స్ ఒక 3-4 ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పారు. గిఫ్ట్స్ కూడా చాలా ఇచ్చినట్టయితే ఉంది. ఇప్పుడు ఈ మధ్యంతర బెయిల్లో ఆయన మధ్యంతర బెయిల్ కి అప్లై చేసిన తర్వాత, సో మధ్యంతర బెయిల్ మీద వస్తున్నారు. నేషనల్ అవార్డు కోసం ఆయన మధ్యంతర బెయిల్ కి అప్లై చేసినట్టయితే తెలుస్తుంది. ఈ టైంలో ఇప్పుడు ఈ ఆడియో బయటకు రావడం, ఈ ఆడియోను బయటకు పెట్టడం అనేది సో అమ్మాయి వైపు తప్పు ఉంది అని చెప్పేసి అమ్మాయిదే తప్పు అని చూపించడానికి ఈ ఆడియో లీక్ చేసినట్టయితే తెలుస్తుంది. సో మరి అంటే దీనిపైన ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్ ఎలా రియాక్ట్, తన వైపు నుంచి ఇప్పుడు ఏమైనా ఆడియోస్ ఏమైనా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఈ ఆడియో చూస్తే మనకి 2 ఆడియోలు వచ్చినాయి. సో ఆడియోని ఒక కట్ చేసి 2 ఆడియోలుగా పెట్టినట్టయితే మనకి తెలుస్తుంది. సో మధ్యలో ఏమైనా మిస్ అయిందా, ఒకవేళ ఆ ఆడియోని ఏమైనా బయటకు తీసే ప్రయత్నం ఏమైనా ఇప్పుడు జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. బట్ అంటే ఈ దీని మొత్తానికి సంబంధించి సుమలత ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు, మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, నేను తన వైఫ్ ని ఉన్నానని తెలిసి నేను నా పిల్లలతో సహా తనకు దూరంగా ఉండాలి అని చెప్పేసి తను చెప్పింది. సో తనను మా జానీ ఎవరికి వచ్చేయమని చెప్పింది, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది, తనని ట్రాప్ చేసింది, తన లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళ మమ్మీతో కలిసి ట్రాప్ చేసింది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్ గా ఆ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ లో సుమలత కంప్లైంట్ చేసి తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఈ ఆడియోని బయటికి తీసుకొచ్చారా, ఎలా వచ్చింది, ఈ టైంలో ఎందుకు బయట పెట్టారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ ఆడియో తర్వాత నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ ఇది ఏదైనా ఆయన తప్పు లేదు అనేలాగా ముందుకు ఏమైనా వెళుతుందా ఈ కేసు? జానీ మాస్టర్ బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? క్లీన్ చిట్ తో బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా ఆధారాలు ఏమైనా బయటికి? ఇంట్రెస్టింగ్ గా ఈ ఆడియో కాల్ కి సంబంధించి, ఈ ఆడియో కాల్ లో మాక్సిమం జానీ మాస్టర్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఉంది. జానీ మాస్టర్ అలాగే బాధితురాలికి సంబంధించి, జానీ మాస్టర్ డ్రైవర్ అలాగే బాధితురాలికి. సో ఇక్కడ ఎవరు ఈ ఆడియో కాల్ని లీక్ చేస్తుండాలి? చేస్తుంటే కనుక డ్రైవర్ లీక్ చేస్తుండాలి, లేకపోతే ఇంకా అక్కడ వేరే ఆప్షన్ అంటే వేరే ఆప్షన్ కూడా అక్కడ క్లారిటీగా లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ బాధిత మహిళ కనుక చేస్తుంటే సినారియో వేరేలా ఉంటుంది. సో చేసే ఛాన్సెస్ తక్కువని అంశం కూడా క్లియర్గా ఉంది ఇక్కడ. సో డ్రైవర్ చేస్తుంటే కనుక ఆడియో ఎందుకు ఇంత లేట్గా రిలీజ్ చేశాడనే క్వశ్చన్ వస్తుంది. సో ఏం జరిగింది? అంటే ఈ ఆడియోకి సంబంధించి గ్యారంటీగా సుమలతనే లీక్ చేశారా, లేదంటే డ్రైవర్ లీక్ చేశారా, లేదంటే తన దగ్గర ఉన్న ఆడియో సబ్మిట్ చేసిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఏమైనా నిర్ణయం తీసుకుని ఎవరైనా సజెస్ట్ చేశారా అనేదైతే ఇప్పుడు బయటకు వచ్చే టైంలో ఎందుకు చేశారు అనేది క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి అమ్మాయి వైపు నుంచి ఏమైనా రియాక్షన్ వస్తే, ఒకవేళ ఆడియోని కట్ చేసి పెట్టారా, ఫుల్ ఆడియో ఇంకా వేరే ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా తెలిస్తేనే మనకు అర్థమవుతుంది క్లియర్ గా. సో బట్ ఇప్పుడు
ఈ పెట్టిన ఆడియో ప్రకారం చూస్తే అమ్మాయిది తప్పు ఉంది, అమ్మాయి తనని ప్రేమ పేరుతోనే వేధించి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు, ఒకళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు, మాస్టర్ నాకు కావాలి, తన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, అందుకే నేను ఈ వీడియోస్ పెడుతూనే ఉంటాను అని చెప్పేసి తను చెప్పడం. సో డ్రైవర్ కి మొత్తం ఈ మ్యాటర్ అంతా క్లియర్ గా తెలిసి డ్రైవరే మాట్లాడడం, జానీ మాస్టర్ మాట్లాడకుండా. ఈ ప్రస్తుతం ఈ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చిన ఈ ఆడియో పోలీసు వరకు వెళ్ళిందా లేకపోతే ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందా? ఎస్, అంటే ముందుగా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి వైపు తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ సమర్పించి తను కేసు ఫైల్ చేసింది. సో అక్కడ ఏం ఆధారాలు సమర్పించింది అనేది ఇప్పటి వరకు మనం బయటకు తెలియలేదు. సో తర్వాత జానీ మాస్టర్ వైఫ్ కూడా కేసు ఫైల్ చేశారు, నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, నువ్వు నా భర్తని వేధించింది అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. సో తను కూడా వీళ్ళ వైపు నుంచి ఏమైనా ఆధారాలు అక్కడ సమర్పించారా, సో తర్వాత మనకి బయటకు వచ్చినాయా అనేది అక్కడ మనకి అంటే లీగల్ గా అయితే మనకి ఏది బయటకు రాలేదు, అక్కడ ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలోనే ఈ ఆడియో అనేది ఈ రోజు బయటకు వచ్చింది. సో దీన్ని ఎవరు లీక్ చేశారు అనేది మాత్రం మనకి అంటే వాళ్ళ టీం నుంచే చేశారా, ఎవరితోనన్నా చేయించారా, ఈ టైంలో ఎందుకు చేయించారు అనేది నిజంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ ఇంకా ఎటువంటి మలుపులు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం చూడాలి. రైట్ అనింద్ర, ఇదే అంశానికి సంబంధించి ఆడియో కాన్వర్సేషన్ ఇటు జానీ మాస్టర్ డ్రైవర్ కి అలాగే బాధితురాలికి మధ్య జరిగిందంటూ కూడా ఒక ఆడియో పెట్టి చక్కర్లు కొడుతోంది. ఆ ఆడియో కాల్లో ఒకసారి చూద్దాం. అయితే దీని మీద అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది ఫుల్ లెంత్ ఆడియోనా లేకపోతే దీన్ని 2 పార్ట్గా కట్ చేసి ఏమైనా వాటిని అతికించే ప్రయత్నం. సో ఇటువంటి ప్రెసెంట్ అనేక అనుమానాలు, అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.